నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాని గవర్నమెంట్ మెడికల్ కాలేజీల మీద పదే పదే విమర్శిస్తూ జగన్మోహన్ రెడ్డి అయితే ప్రైవేటీకరణ చేస్తున్నారు కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు అయితే రేపు ఉత్తరాంధ్ర కూడా ఇదే మెడికల్ కాలేజీల గురించి సందర్శిస్తున్నారని మనకైతే సమాచారం వస్తుంది అసలు ఇది ఏ విధంగా చూడాలి దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అశోక్ గారు నమస్కారం నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి పదే పదే విమర్శించేది ఏంటంటే ఈ మధ్య మనకి మెడికల్ కాలేజీల గురించి వస్తుంది వ్యవహారం అయితే అది ప్రైవేటీకరణ చేస్తున్నారు కూటమి ప్రభుత్వం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను అసలు ఫస్ట్ ఎలా చూడాలి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసి అసలు జీవో అంటే గవర్నమెంట్ ఆర్డర్ అసలు గవర్నమెంట్ ఆర్డర్లకి అంటే అది ఏందనేది కూడా అర్థం కాకుండా ఆయన ఎన్నేళ్ళు ముఖ్యమంత్రిగా ఎట్ట పనిచేశాడు నాకు ఇప్పటికీ డౌట్ సరే ఏదేమైనా కూడా మీరు చెప్పిన ప్రకారం ఇప్పుడు కరెంట్ అప్డేట్ ఏం తెలుసా అండి మీరు చెప్పినట్టు మొన్నాడు పర్యటన చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కదా పర్యటన ఉంటుందో ఓడతాదో కూడా తెలీదు పర్యటన కూడా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఆయన మెడికల్ కాలేజీలో సందర్శనార్థం వస్తున్నాడు కదా అదొక లాజిక్ కానీ ఇన్నాళ్ళు అంటే మనం ఎగ్జామ్ రాసే వరకు అంటే మనం ఎప్పుడైనా చదువుకునేటప్పుడు అప్పుడు దాకా అంత తెగ భయమే ఉండదు కరెక్ట్గా ఎగ్జామ్ హాల్కి పోయి 1 గంట ముందు 2 గంటల ముందు ఆ రోజు రాత్రి ముందు నుంచి తెలియని ఫోబియా ఉంటుంది అంటే కొంతమందిలో ఆ మాదిరి ఉంటుంది ఎవరు బాగా చదువుకున్నటువంటి వ్యక్తుల్లో అటువంటి వాడే జగన్మోహన్ రెడ్డి గారు అప్పటిదాకా అంటే ఎగ్జామ్కి వచ్చే ముందు నేను ఫస్ట్ ర్యాంక్ సంపాదించేస్తాను లేదంటే నేను మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తాను అని చెప్పి చెప్తా వచ్చాడు ఇంక ఎగ్జామ్కి దగ్గర పడినాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ క్రమంలో ఆయన మాస్టర్ ప్లాన్ వేశాడు ఈ పర్యటన ఎట్టయినా సరే దీన్ని పోస్ట్ పోన్ చేసుకోవాలా అంటే కరోనా సమయంలో పిల్లలకి ఎట్టయితే ఎగ్జామ్స్ లేకుండా పోయినాయి యోగాన కాలంలో ఆ మాదిరి ఈ పర్యటన కన్నా పోస్ట్ పోన్ చేసుకుంటే ఆయన పరువు నిలబడుతుందని మీ యావత్ ప్రపంచం లేకుండా ఈ వైసీపీ యొక్క కార్యవర్గం కాదనుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారే అనుకుంటున్నారు దీనికి ఒక బేసిక్ లాజిక్ ఏంటంటే ఆయన ఏదైతే మెడికల్ కాలేజీకి వెళ్తున్నాడో పక్కనే మెడికల్ కాలేజ్ కాకుండా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టడం ఆనవాయితీ ఈ క్రమంలో ఏదైతే మెడికల్ కాలేజీల యొక్క వ్యవహారం మాట్లాడుతున్నామో ప్రతి మెడికల్ కాలేజీకి అనుసంధానంగా ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది అనివార్యము దేశంలో ఎక్కడ చూసినా కూడా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఇప్పుడు పర్యటన చేస్తున్నారో ఆడ మెడికల్ కాలేజ్ పక్కన నేను చెప్పేటువంటి హాస్పిటల్ ఉన్నది కదా దానికి 500 బెడ్స్ అనేది అలాట్ చేస్తారు ఎన్ని బెడ్లు ఉన్నాయి ఎంతమంది పేషెంట్లు వస్తున్నారో ఒకటే క్యాలిక్యులేషన్ కనీసం పట్టుమని 10 బెడ్లు అయినా ఉన్నాయంటే లేని కూడా లేవు సో జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన చేసినప్పుడు నేను ఎప్పటి నుంచో చెప్తానే ఉన్నాను టీడీపీ వాళ్ళల్లో ఎంతమంది ఒకవేళ ఐటీడీపీ కార్యకర్తలు ఉన్నారో లేకపోతే జనరల్ పబ్లిక్లో ఈ యొక్క టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు చేసేటువంటి మంచి పనుల్ని ప్రజలకి చూపిస్తూ ఉంటారు కదా అంటే డైలీ పబ్లిష్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా దానికంటే వీళ్ళు ఒక 50% వర్క్ చేస్తే మిగిలిన 50% వరకు జగన్మోహన్ రెడ్డి గారే ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి స్టార్ క్యాంపెయినరు జగన్మోహన్ రెడ్డి గారు మొన్నాడు పర్యటించిన తర్వాత ఇంకా సోషల్ మీడియాలోను మెయిన్ స్ట్రీమ్ మీడియాలోను మొత్తం హల్చల్ అవుతుంది ఏది నేను చెప్పేటువంటి ఈ యొక్క హాస్పిటల్ ఏదైతే ఉండదో దాని యొక్క దౌర్భాగ్యం ఏ పరిస్థితిలో ఉన్నదని ఖచ్చితంగా బయటపడుతుంది ఇది ఒక శాంపుల్ లాజిక్ అండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 8,480 కోట్ల రూపాయలు కేంద్రం అలాట్ చేస్తే ఫండ్ మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹10 కూడా పెట్టిన దాఖలాలు లేవు ఆ డబ్బుల్లో దాదాపు 1,450 కోట్లే లేదంటే ఒక 100 కోట్లు ఎక్కువ అనుకుంటానండి మ్యాక్స్ టు మ్యాక్స్ 1,550 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టాడు అంటే 5 ఏళ్ల కాలంలో అంటే ఆయన ఖర్చు పెట్టినటువంటి పర్సెంటేజ్ ఎంత అంటే కేవలం 18% ఖర్చు పెట్టాడు కదా 5 ఏళ్ల కాలంలో ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఆ ఫండ్ అలాట్ చేసినారో ఏకంగా 9% ఖర్చు పెట్టారు అంటే 786 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఏది మెడికల్ కాలేజీలు కట్టేదానికి యుద్ధ ప్రాతిపదికన ఈ లెక్కన ఇప్పుడు మీరు చెప్పేటువంటిది ప్రైవేటీకరణ అంటున్నారు కదా బేసిక్ లాజిక్ ఒకటి తెలుసుకోవాలా కేవలం ప్రైవేటీకరణ అంటున్నారు మిగిలిన 2 పీలు ఎక్కడ పోయాయి పీపీపీపీ మోడల్ అంటున్నాం మనం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ నువ్వు కేవలం ప్రైవేట్ గురించి మాట్లాడుతున్నావు కానీ పబ్లిక్ అదేవిధంగా పార్ట్నర్షిప్ అనే గురించి మాట్లాడట్లే ఈ లాజిక్లో ఏంటంటే అండి 30 ఏళ్ల పాటు వీళ్ళ చేతల్లో ఉంటుంది అంటే ప్రైవేట్లు యొక్క వ్యక్తుల చేతల్లో ఉంటుంది అనేది ఒక లాజిక్ చెప్తున్నారు కదా ఆ ప్రైవేట్ వ్యక్తులు మ్యాక్సిమం ఎవరు వస్తున్నారంటే ఈ యొక్క పార్ట్నర్షిప్లోకి పెద్ద ట్రస్ట్ వాళ్ళు వస్తున్నారు దాన్ని గుర్తుపెట్టుకోవాలా ₹1 కూడా లాభాపేక్ష లేకుండా మేము ఈ యొక్క విద్యార్థులకి ఆంధ్ర రాష్ట్ర విద్యార్థులకి మేము ఆసరాగా ఉంటాం తోడుంటామని చెప్పి ₹10 వదులుకొని వచ్చేవాళ్ళు ఉన్నారు మ్యాక్స్ టు మ్యాక్స్ ఒకవేళ కొద్దిపాటి లాభాపేక్ష అంటే వాళ్ళ యొక్క బేసిక్ టర్మ్స్ ఎట్టుంటాయంటే ఎస్ మేము కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం అని చెప్పి మంచి మనసుతో ముందుకు వచ్చేవాళ్ళు ఉన్నారు కానీ ఏదో వాళ్ళ నుంచి డబ్బులు సంపాదించుకోవాలా అనేది ఉండదు సరే సంపాదించుకునే వాళ్ళు వస్తున్నారేమో ప్రైవేట్ రంగంలోకి అని అనుకుందాం కొద్దిసేపు దానిపైన ఏదంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్ యొక్క సెంట్రల్ యొక్క క్లచెస్ ఉంటాయి నువ్వు ₹10 రేటు పెంచి ఏమి చేసినా కూడా వీళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క లైసెన్స్ క్యాన్సిల్ అయిపోతుంది ఎవరు అంత ధైర్యం చేయలేరు ఇప్పుడు ఒక శాంపుల్ అండి మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేదా
ఇంకొక లాజిక్ చెప్తున్నాను, అంటే చెప్తా ఉంటే చాలా బాధాకరంగా ఉంటుంది. అందరికీ తెలిసి ఎందుకు ఈ విధంగా అర్థం చేసుకోక లేకుండా మాట్లాడుతున్నారని చెప్పి ఒక పేదోడు, ఒక మధ్యతరగతి అతను లేకుంటే బాగా డబ్బులు ఉండే వాళ్ళ గురించి ఒకసారి మాట్లాడతా. పేదోడికి ఉన్న పళ్ళంగా ఏదన్నా పాము గరిస్తేనో లేదంటే ఉన్నట్టుండి ఏదన్నా ఎక్కువ వామిటింగ్స్ అలా అవుతాయి, ఏదో బాడీ డిహైడ్రేషన్ అవుతుంది కదా, అలా అయినప్పుడు అతను ఇమీడియట్గా ఎవరు తలుపులు తడతారంటే గవర్నమెంట్ హాస్పిటల్ తలుపు తడతాడు. ఏదైతే లోకాలిటీలో ఉంటుందో ఆ హాస్పిటల్ తలుపు తడతారు. తర్వాత ఇప్పుడు మధ్యతరగతి వ్యక్తి గురించి కనుక వస్తే, ఒరే ఉన్నట్టుండి రేపమన్నాడో ఏదైనా హెల్త్ బాగాలేక 70,000 80,000 పడితే 3 లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తే మన పరిస్థితి ఏందిరా అని చెప్పి కొంతమంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఈ యొక్క ఏదైతే ఆదిత్య బిర్లా కంపెనీ ఇన్సూరెన్స్ అంటారు, ఇట్లాంటి ఇన్సూరెన్స్లు కట్టుకొని తద్వారా లాభం ఉంది అంటే వీళ్ళు ఎక్కడికి పెద్ద హాస్పిటల్కి వెళ్తారు, వాళ్ళు రీఫండ్ అంటూ తెచ్చుకుంటారు. ఆడదాకా బాగానే ఉన్నది. అంటే ఈ యొక్క చిన్న తరహా అంటే మిడిల్ క్లాస్ కంటే తక్కువ ఉన్నట్టు వాళ్ళ గురించి నేను మాట్లాడాను కదా, వీళ్ళు సంవత్సరానికి 8,000 12,000 అట్టా కట్టుకోలేరు, ఇన్సూరెన్స్ కట్టుకోలేరు. అటువంటి పరిస్థితి కాదు, అందరికీ ఉండదు కదా అటువంటి పరిస్థితుల్లో. సో ఇంకా బాగా డబ్బు ఉండేవాళ్ళు కొంచెం బాగాలేకున్నా కూడా పోయి ఇమీడియట్గా బెడ్ పైన పడుకుంటారు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో. డాక్టర్లు వచ్చి చెక్ చేస్తా, ఆన్నే స్కాన్లు చేస్తా, ఇది జరుగుతాయి. ఇది తతంగం. అందరికీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తండ్రికి ఏదైతే అవకాశం లభించిందో, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ నాయన అయినటువంటి రాజిరెడ్డి దగ్గర అధికంగా డబ్బులు ఉండడం వల్ల ఆంధ్ర రాష్ట్రంలో చదువుకోవడానికి ఆయన మెరిట్ సంపాదించకపోవడంతో పోయి గుల్బర్గా పోయి చదువుకున్నాడు. అందరికీ మాత్రం డబ్బులు ఉండే వాళ్ళు ఉండరు కదా. ఇప్పుడు సరే జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు కట్టాడు. ఈ 10 ఏళ్ళు ఎన్ని కట్టాడు? 5 కట్టాడు. మిగిలిన వాటికి గాలిపోయింది పరిస్థితి. ఇప్పుడు మన స్టార్టింగ్లో చెప్పినట్టు 1550 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టాడు. మిగిలిన డబ్బు ఎవరు జోబిలేకపోయింది? ఏదైనా సమాధానం చెప్తాడా? మొన్నటి పర్యటన చేస్తున్నాడు, అది ఉండదు. నేను చెప్పినా కదా, జగన్మోహన్ రెడ్డి ఈస్ ఏ మాస్టర్ మైండెడ్. దీన్ని ఎట్టయినా ఈ పర్యటన తప్పించుకోవాలని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు పోలీసు వాళ్ళకి ఆయన పెట్టుకున్నటువంటి పర్మిషన్ లెటర్ ఏంటంటే, నేను 63 కిలోమీటర్ల పాటు ఈ వెహికల్లో యాత్ర చేస్తాను, రోడ్ షో నిర్వహిస్తాను, ఈలోపు వీళ్ళని కలుస్తాను అని చెప్పి కావాలని దాంట్లో లేని పాని సబ్జెక్ట్ను ఇమిడియట్ చేశాడు. మెడికల్ కాలేజ్ పైన కాదు ఫోకస్. నువ్వు కావాలంటే అండి, మీరు గతంలో అంబటి రాంబాబు నియోజకవర్గం అయినటువంటి సత్తెనపల్లి కేంద్రంగా ఆయన ఎప్పుడైతే పర్యటన చేశాడో, ఎందుకు పర్యటన చేశాడు మీకు గుర్తుందా? ఎవరో బెట్టింగ్ లేదో డబ్బులు బాగొట్టుకొని ఆయన చచ్చిపోతే దానికి పర్యటన అంట. ఆ పర్యటనకు ఆయన ఏమన్నా భరోసా ఇచ్చి అంటే అది ఎవరికి కనిపిది. కానీ ఈయన రపారపండాలు, వేరే వాళ్ళ తలకాయలు తొక్కుకొని పోవడాలు, ఇలా ఒక సమస్య అనేది ఫోకస్లోకి రాదు. అది ఉండదు జగన్మోహన్ రెడ్డి గారి కాడ. ఈయన ఎంతసేపు రోడ్ షోలు చేసి వాళ్ళ క్యాడర్లో మళ్ళీ ధైర్యం నింపాలా, మనం వస్తే తలకాయలకు వచ్చాం, గిచ్చుతాం, గెలుతాం అని చెప్పి ఈ ఫోకస్లో ఉన్నాడు. కానీ రియల్ సబ్జెక్టు ఈ మెడికల్ కాలేజీల పైన జగన్మోహన్ రెడ్డి గారు ఫోకస్ లేదు. ఇప్పుడు ఈ యొక్క ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే నేను అంటానో ట్రస్ట్ వారు మ్యాక్సిమం ఇన్వాల్వ్ అవుతున్నారు, ₹1 కూడా ఖర్చు పెట్టుకుంటా. నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తానండి. మన భారతదేశంలో ఏదైతే మనం ప్రైవేటీకరణ అయిందో తర్వాత స్పీడ్ అందుకునింది, అభివృద్ధి దిశగా మన భారతదేశం దూసుకుపోతుంది. ఈ కాలంలో నేషనల్ హైవేస్ విషయం ఒకసారి మాట్లాడదాము. ఈ వీళ్ళకి ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులకే ఇచ్చినప్పుడు వాళ్ళు అది కట్టేసి 5 ఏళ్ళ 7 ఏళ్ళ అట్ట పెట్టి ఇమ్మీడియట్గా ఏదైతే వాళ్ళు కట్టారో ఇది హైవేస్ ఇమ్మీడియట్గా గవర్నమెంట్కి అప్పచెప్తారు. ఇదే క్రమంలో రైల్వేస్ని ఎందుకు ప్రైవేటీకరణ చేయలేకుండా మన భారతదేశము? ఇట్స్ ఏ టెక్నికల్ టర్మ్స్, అంత ఆశామాషగా చేయలేరు. గవర్నమెంట్ పరిధిలో ఉంటే సెక్యూరిటీ కూడా బాగుంటుందని చెప్పి ఇంకా ప్రైవేటీకరణ చేయాలా రైల్వేస్ అనుకునే వాళ్ళు చాలామంది, అంటే రైల్వే ఉద్యోగస్తులు వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు, కొన్ని లక్షల మంది ఉన్నారు కాబట్టి. కానీ ప్రైవేటీకరణ చేసినప్పుడు స్పీడ్ ట్రైన్స్, బుల్లెట్ ట్రైన్స్ అన్నీ వస్తాయి. సహజంగా ఒక విజయవాడ నుంచి అనంతపూర్ వరకు పోవాలంటే 9 గంటలు 13 గంటలు మోర్ దాన్ దట్ పడుతుంది. ఈ ట్రైన్లో పోవాలంటే మనుషులకి ఒళ్ళు గుల్లైపోతుంది ఆ టైంకి అంత జర్నీ చేయాలంటే. అదే 2 to 3 అవర్స్లో కూడా పోగలితే ఎంత టైం సేవ్ అవుతుంది. ప్రతి ఒక్కటి ఎఫెక్టివ్ వర్క్ ఉంటుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటారు కదా, సింపుల్గా. అంటే ప్రతి ఒక్కరు టైం అంత వాల్యుబుల్. ఇంటికి పోయినప్పుడు వాళ్ళ ఇంట్లో ఉంటారు, ఇంట్లో ప్రశాంతంగా ఉంటారు. లేదంటే అతను పోయినటువంటి వర్క్ బిన్న కంప్లీట్ చేసుకోవచ్చు. ఇలా ప్రైవేటీకరణ తప్పు కాదు అని నేను అంటాను. సరే, జగన్మోహన్ రెడ్డి పదే ప్రైవేటీకరణ చేస్తున్నారు అని విమర్శిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేను ఒక సామెత చెప్తాను, సిద్ధాంతం లేని ఆచరణ గుడ్డిది, ఆచరణ లేని సిద్ధాంతం గుడ్డిది అని చెప్పి. ఆయనకు మెడికల్ కాలేజీలు కట్టాలనే ధ్యాస తాపత్రం ఏమాత్రం లేదు. దాని అవుట్ ఫోకస్ ఏం చేస్తున్నాడు? ఈయనేదో అభినవ గాంధీ తాత మాదిరా, గాంధీ తాత ఒక నినాదం ఉంటుంది కదండి, ఏది ముందు గ్రామాలు బాగుంటే దేశం బాగుంటుంది. ఎట్లా ఆ రకాన ఈ మెడికల్ కాలేజీల యొక్క కళ ఏందైనట్టు చెప్తున్నాడు. 2020లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దానికి ముందుకెళ్తుంది భారతదేశం అంతా. ప్రతి చోట మెడికల్ కాలేజీలు కడుతున్నారు. మన ఆంధ్ర రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు వచ్చాయి. ఇందులో భాగంగా ఇక్కడ మనం చెప్పినట్టు ఆన్ యావరేజ్ 500 సీట్లు వచ్చాయి ఈ 5 మెడికల్ కాలేజీలు కలిపి. దాంట్లో ఏం చేశాడు? ఇది మెరిట్ కోటా అనేది ఒకటి ఉంటుంది, అంటే గవర్నమెంట్ మొత్తం భరిస్తుంది. రెండోది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి విధానం ఏంటంటే 237 సీట్ల వరకు ఆయన
సెల్ఫ్ ఫైనాన్సింగ్ అని పెట్టాడు. ఎప్పుడు ఏ ప్రభుత్వం భారతదేశంలో ఎవరు తీసుకురాలా అంటే సెల్ఫ్ ఫైనాన్స్ అని పెట్టి మనం ఒక 14 లక్షలు ఏది గవర్నమెంట్ కడితే డబ్బులు, మిగిలిన 14 లక్షలు ఈ యొక్క విద్యార్థి కట్టుకోవాలి అక్కడ. అలా కాకుండా అంటే గవర్నమెంట్ కట్టుకునేది కదా, అంటే డబుల్ ఖర్చు ఆ యొక్క విద్యార్థి పైన భారం పడుతుంది. ఇంకా ఎలాగో మెరిట్ కోటాను ఈ యొక్క సెల్ఫ్ ఫైనాన్సింగ్ కాకుండా మేనేజ్మెంట్ కోటాను ఉంటుంది, దాంట్లో ఏ 50 లక్షలు 40 లక్షలు దండుకుంటున్నారు. ఇలా జగన్మోహన్ రెడ్డి గారు థాట్ ఉంది. ఇక్కడ విద్యార్థులు ఎవరు చదువుతున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, లేకుండా అంటే అవుట్ సోర్సింగ్ యొక్క ఎంప్లాయీస్ లేరు, బాగా చదువు చెప్పేటువంటి వీళ్ళని ఎవరిని రిక్రూట్ చేయాలి, టీచర్ని కానీ వీళ్ళని కానీ. ఇలా ఏది సిద్ధాంతం ఏది లేకుండా నేను మెడికల్ కాలేజ్ కట్టేశాను అంటే దాంట్లో ఏమైనా సార్థకత ఉన్నదా, వ్యాలిడిటీ ఉందా? సరే, ఈయన చెప్పిన ప్రకారం 1550 కోట్లు మాత్రం ఖర్చు పెట్టాడు. ఈ లెక్కను మొత్తం కంప్లీట్ చేయడానికి 20 సంవత్సరాలు టైం పడుతుంది. 20 సంవత్సరాల్లో ఎంతమంది డాక్టర్లు అవుతారంటే దీనికి సమాధానం ఉండదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం పీపీపీ మోడల్ ద్వారా ఏదైతే నినాదం తీసుకొస్తుందో 2 నుంచి 2.5 సంవత్సరాల లోపు మొత్తం మెడికల్ కాలేజీలు కంప్లీట్ అయిపోతాయి. ఒకటే మాట. ఇంకా ఈ లెక్కన 20 నుంచి 25 సంవత్సరాల్లో క్యాలిక్యులేషన్ వేసుకొని చూడండి, 50,000 డాక్టర్లు బయటకు వస్తారు. అంటే అక్షరాల 30,000 డాక్టర్లు స్ట్రైట్గా. తర్వాత ఇంకా పీజీ చదివే వాళ్ళు దాదాపు 18,000 ఉన్నారు. ఈ లెక్కన ఎండ్ ఆఫ్ ద డేకి ఆ పీజీ చదివే వాళ్ళు కూడా డాక్టర్లే కదా అయ్యేది. 50,000 డాక్టర్లు నిత్యం సేవ చేసే విధంగా ముందుకెళ్తారు. అలా కాకుండా 20 సంవత్సరాలకు 0 కేవలం నీ ఇగోని, నీ మానసిక రుగ్మతని ప్రజలపైన రుద్దొద్దు అని నేనైతే చెప్తా. ధన్యవాదాలండి.